మీ అందరికీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. ఈనాటి అంశము, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలహీనుడిగా మరణించాడా? కొంతమంది ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తను తాను కాపాడుకోలేకపోయాడు? ఎందుకు బలహీనంగా సిలువలో చనిపోయాడు? ఎందుకు ఓడిపోయినట్లు కనిపించాడు? మరికొంతమంది వ్యంగ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఇటువంటి మాటలు అంటూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈరోజు బైబిల్ వాక్యం నుంచి కొన్ని అంశాలు చూద్దాము. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చిందే చనిపోయేదానికి. ఆయన వచ్చిందే తన ప్రాణం పెట్టేదానికి. ఆయన వచ్చిందే సర్వలోక పాప పరిహారార్థ బలిగా తను తాను అర్పించుకునేదానికి. అసలు ఈ ప్రశ్నే అసందర్భం. ఎందుకు చనిపోయాడు? ఆయన వచ్చిందే చనిపోయేదానికి అయితే ఎందుకు చనిపోయాడు అంటున్నారు. సో బైబిల్ వాక్యంలో మనకు స్పష్టంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును బలిగా అర్పించుటకు వచ్చెను అని చెప్తూ ఉంది. అనేకమైన వచనాల్లో ఇవే అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. పాత నిబంధనలు అంతా కూడా ఆయన పుట్టుక గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన పుట్టుక గురించి. అదేవిధంగా మీకా భక్తుడు చెప్తాడు ఆయన 30 వెండి నాణేలకు అమ్మబడతాడు అని. అదేవిధంగా జకర్యా గ్రంథంలో ఆయన గాడిదపై దీనుడిగా వస్తాడని చెప్పబడింది. కీర్తనలు 22వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయము కంప్లీట్గా సిలువ శ్రమల గురించి చెప్పబడింది. ఈ రెఫరెన్స్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి మరణము ఏదో హఠాత్తుగా జరిగింది, అనుకోకుండా జరిగింది కాదు. ఇట్స్ ఎ ప్లాన్డ్ యాక్టివిటీ ఫ్రమ్ ద గాడ్. అదే విషయం మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. 1వ కొరింథీయులకు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. లేఖనమున ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. అందరూ చనిపోయాడు అని అక్కడ ఆపేస్తారు కానీ ఆయన మరణాన్ని జయించి 3వ దినము తిరిగి లేచాడు. ఈ లోకంలో తెరిచి ఉంచిన ఏకైక సమాధి యేసుక్రీస్తు ప్రభుల వారిదే. మరణపు ముళ్ళును విరిచేశాడు. పునరుత్థాన శక్తిని మనకిచ్చాడు. మరణానిపై విజయాన్ని పొందాడు అనే విషయం చెప్పరు. సో ఆయన చనిపోయాడు, బలహీనుడిగా చనిపోయాడు, తను కాపాడుకోలేకపోయాడు కాదు. దానికి ముందు 3వ రోజు ఆ మరణాన్ని జయించి లేచాడు. కానీ ఆయన చనిపోయింది ఎందుకు? లేఖనముల ప్రకారము చనిపోయాడు. లేఖనములు ఏం చెప్తున్నాయి? సర్వ మానవ పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది, రక్త ప్రోక్షణ జరపకుండా పాప క్షమాపణ కలగదు అని. సో మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా చనిపోతాడు, యెరూషలేము పోయిన తర్వాత ఏ విధంగా శ్రమలు పొందుతాడు, సిలువలో మరణిస్తాడు, నన్ను కొడతారు అని అన్నీ కూడా ఆయన ముందే చెప్పుకుంటూ వచ్చాడు. శిష్యులకు చెప్తూ వచ్చాడు. యెరూషలేము పోకముందే చెప్తూ వచ్చాడు. ఒకవేళ ఆయనకు తెలియకుండా జరిగింటే ఆయన పోయేవాడే కాదు కదా అసలు. ఇంకొక విషయము, ఆయన మరణానికి భయపడేవాడైతే గిన ముందే ఆయన మరణం గురించి చెప్పుకొని యెరూషలేముకు పోతున్నాడు. మరణాన్ని పోయి ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన బలహీనుడిగా చనిపోలేదు. ఆయనకు తెలుసు ఇది జరుగుతుందని తెలుసు. దానికి సాక్ష్యమే మనకు మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో కనపడుతుంది. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. అంటే ముందే ఆయనకు తెలుసు, చెప్తూ ఉన్నాడు. ఆయన పిరికివాడిగా చనిపోలేదు, మరణాన్ని పోయి ఎదుర్కొన్నాడు. ఆయన వచ్చిందే చనిపోయేదానికి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనను మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్య జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అంత మాత్రమే కాకుండా ఆయన్ను అప్పగింపబడే ముందు రోజు రాత్రి పస్కా భుజిస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతును నువ్వు నన్ను అప్పగిస్తావని ఆయనతో స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా గెత్సెమనే తోటలో ప్రార్థించేక ముందు ఇక నా గడియ వచ్చి ఉన్నది,
మనుష్య కుమారుని పట్టుకునేదానికి వస్తూ ఉన్నారు అని కూడా ఆయన ముందే చెప్తున్నాడు. ఇవన్నీ ముందే చెప్తున్నాడు అంటే ఆయనకు తన మరణం గురించి తెలుసు. ఆయన బలహీనుడిగా చనిపోలేదు, మరణానికి సిద్ధపడే వెళ్ళాడు, మరణించి తిరిగి లేచాడు. అది అందరూ చూడాల్సిన విషయం. ఆయన మరణించాడు, పాపుల కోసం మరణించాడు, మన కోసం మరణించాడు, మరణించి తిరిగి లేచాడు, మనందరికీ జీవం ఇచ్చాడు. దయచేసి ఎవరన్నా ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ వాక్యం రెఫరెన్సెస్ మీరు చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి యొక్క విశ్వాసాల్లో ఉన్న దేవుళ్ళ మరణాల గురించి కూడా వాళ్ళు చెప్తే బాగుంటుంది. దాన్ని కూడా తిరిగి ప్రశ్నించండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.